నమస్తే వివర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్ అండి. ఇవాళ మనము చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ డీక్వెర్వెంటినోసినోవైటిస్ ఎక్సర్సైజెస్ అంటాము. ఈ డీక్వెర్వెంటినోసినోవైటిస్ అసలు ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఈ టెండాన్స్ ఉంటుంది. ఇవి కంప్రెషన్ అవ్వడం వల్ల వీటిని మనము రిలీజ్ చేయడానికి మన ప్రయత్నాలు ఇవ్వాలి. వీటిలో కూడా ఫస్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఫస్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ మనము యాక్టివ్ మూమెంట్స్ అంటాము. ఈ యాక్టివ్ మూమెంట్స్ అనేవి జస్ట్ థంబ్కి సంబంధించింది. అట్లాగే టేబుల్కి ఎడ్జ్లో మన హ్యాండ్ పెట్టుకొని జస్ట్ ఈ ఫింగర్ ఏదైతే బొటన వేలు ఉందో లోపల పెట్టుకొని దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. చేసుకొని జస్ట్ కిందికి ఇలా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్. జస్ట్ స్ట్రెచ్ చేయడమే. ఇది స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ తర్వాత జస్ట్ ఈ థంబ్ ఏదైతే ఉందో దగ్గరికి చేయాలి, దూరం రావాలి. దీన్ని అడక్షన్ అంటాము. దగ్గరికి చేసి మళ్ళీ దూరం చేయాలి. అలాగే జస్ట్ ఇప్పుడు లోపలికి దగ్గరికి చేయడము, మళ్ళీ ఫ్లెక్స్ చేయడము, మళ్ళీ ఫ్లెక్స్ చేయడం. ఇప్పుడు రొటేషన్ చేయడము, మళ్ళీ ఆపోజిట్ రొటేషన్. జస్ట్ ఇలా పెట్టుకొని ఈ రొటేషన్, మళ్ళీ ఆపోజిట్ రొటేషన్. ఇప్పుడు ఇది చేస్తూ ఉంటే మనకి ఈ టెండాన్ కనిపిస్తుంది ఇక్కడ, అంటే ఇది మూవ్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఇట్లా మళ్ళీ బ్యాక్. ఇవి జస్ట్ యాక్టివ్ మూమెంట్ చేశాము. ఇప్పుడు యాక్టివ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి మనం చేయాల్సింది. స్ట్రెంథనింగ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ఇది పెట్టుకొని మళ్ళీ ఇలాగే ఇప్పుడు స్ట్రెచ్ చేయాలి. మన చేతితోనైనా జస్ట్ పెట్టి ఇలా కిందికి స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ స్ట్రెచ్, 5 సెకండ్స్ రిలాక్స్, 10 సెకండ్స్ స్ట్రెచ్, 5 సెకండ్స్ రిలాక్స్. అట్లా కనీసం 10 3 సెట్స్ 30 టైమ్స్ మినిమం చేయగలగాలి. మ్యాక్సిమం ఇక మనం ఎంత చేయగలిగితే అంత మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ ఏదైనా మన రబ్బర్ కానీ లేకపోతే బ్యాండ్ కానీ లేకపోతే మన ఈ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకొని జస్ట్, కాకపోతే ఇది కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి, మరీ స్ట్రెంగ్త్ లేకపోతే అంతగా ఉండాలి. ఈ స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేయాలి అంతే. ఈ 2 ఫింగర్స్ని ఓపెన్ చేయాలి. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 అలా కనీసం 3 టైమ్స్ 10 10 3 టైమ్స్ రిపీట్, 3 సెట్స్లా రిపీట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు 4 ఫింగర్స్ కూడా పెట్టుకుంటే ఇంకా ప్రెజర్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మినిమం 3 టైమ్స్ అట్లా 30 టైమ్స్ చేయగలగాలి. ఇవి మనకు డీక్వెర్వెంటినోసినోవైటిస్కి చేయాల్సిన ఎక్సర్సైజెస్ అండి. ఈ ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఇంట్లో చేసుకోగలిగితే వీటిలో సంబంధించిన ఈ స్వాపు తగ్గిపోతుంది. ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ కండరాలు కూడా బలపడుతుంది, నొప్పి కూడా జల్దీ తగ్గుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి నొప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, అలాగే నొప్పిని తగ్గించుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.